కమల్ హాసన్ కనుక క్షమాపణ చెప్పకపోతే కన్నడలో ఖచ్చితంగా తగ్ లైఫ్ సినిమా అనేది ఆడనివ్వమంటూ కేఎఫ్సిసి అధ్యక్షుడు నరసింహల్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. మొన్న తగ్ లైఫ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ మీ భాష కూడా అంటే కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టింది కాబట్టి మీరందరూ కూడా నాకు ప్రేమ అంటూ వేదిక పైనే మాట్లాడాడు. అంటే తమిళ భాష నుంచి కన్నడ పుట్టింది అనడం అది ఎంతవరకు కరెక్ట్? ఒక విశ్వనటుడు అంటే ఈ విశ్వనటుడు కేవలం పేరుకే విశ్వనటుడు అంటే నటనలోనే విశ్వనటుడు తప్ప మిగతా అంటే వ్యక్తిత్వంలో విశ్వనటుడు కాదు, విశ్వ వ్యక్తి కాదు. కేవలం ఒక తమిళకి పరిమితమైనటువంటి ఒక ప్రాంతీయ నటుడు, ప్రాంతీయ వ్యక్తి. నటన విషయంలో అందరం మెచ్చుకున్నాం కానీ భావాలు మాత్రం కమ్యూనిజం భావాలు. ఇప్పుడు కేఎఫ్సిసి అంటే కన్నడ పరిశ్రమ మొత్తం కూడా నిరసనలు తెలుపుతోంది. ఈ నిరసనలు అయితే కమల్ హాసన్ పట్టించుకోవడం లేదు పూర్తిగా. నేనేమేం తప్పు చేశానా? ముఖ్యంగా ఇందులో రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. రాజకీయ పార్టీలకి భాష గురించి మాట్లాడే హక్కే లేదు, అందులో నేను కూడా ఒకడిని అంటూ కమల్ హాసన్ అయితే మాట్లాడడం జరిగింది. రాజకీయ నాయకులకి హక్కు లేదు, రచయితలు చూసుకుంటారు. అంటే భాష పుట్టింది కదా, భాష గురించి రచయితలకు తెలుసు. రచయిత అంటే సినిమా రచయితలు కాదు, కవులు. మన కవులకు తెలుసు, వాళ్ళు మాత్రమే చూసుకుంటారంటూ మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇప్పుడు తగ్ లైఫ్ నిర్మాత చాలా స్ట్రగుల్ పడుతున్నాడు ఇతని వల్ల. ఈ నిర్మాత ఎవరైతే ఉన్నారో నిర్మాత అయితే కన్నడ సినిమా పరిశ్రమలో ఈ సినిమా ఆడకపోతే ఎంతో కొంత నష్టం కదా. సో ఈ హీరోలందరూ కూడా కేవలం ఇలాంటి మేకపోతు గాంభీర్యాలన్నీ చూపించేది ఇతరుల డబ్బు వల్ల. వీళ్ళే నిర్మాతలుగా వ్యవహరిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మాత్రం కమల్ హాసన్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నిజానికి యాంటీ హిందూ ఇతను, యాంటీ హిందూ. ఈ యాంటీ హిందూ అనే వ్యక్తి కన్నడ పరిశ్రమ అంటే వీళ్ళకి పడదు. ముఖ్యంగా కన్నడ సినిమా, తెలుగు సినిమా పరిశ్రమలో డబ్బులు కావాలి కానీ కన్నడ సినిమా పరిశ్రమ నుంచి మాత్రం వీళ్ళు కన్నడ సినిమా పరిశ్రమని, తెలుగు పరిశ్రమను మాత్రం తమిళ వాళ్ళు గౌరవించరు. మనం మాత్రం తమిళ వాళ్ళని నెత్తినెక్కించుకుంటే మనల్ని మాత్రం వాళ్ళు తరిమేస్తున్నారు. ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో మన తెలుగు వాళ్ళకి అర్థం కాదు.